ఈడ కప్పులు లేవు, ఆర్సీబీ వాళ్ళు తీసుకోపోయారంట గ్లాసుల. హలో ఆల్, మా బుడిగా ఇంకా పడుకోలేదు. వేర్ ఆర్ యు గోయింగ్ రోయ్? పొద్దున ఎంత అయింది పొద్దున టైం? పొద్దుననా మిట్ట అర్ధరాత్రి, మిట్ట మధ్యాహ్నం కాదు అర్ధరాత్రి. ఎప్పుడు రా గుడ్ నైట్ చెప్తావా గుడ్ మార్నింగ్ చెప్తావా? ఓయ్ గుడ్ మార్నింగ్, ఎర్లీ గుడ్ మార్నింగ్, టూ మచ్ ఎర్లీ. నైట్ 2 o'clock అవుతుంది. నైట్ 2 o'clock. వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. మా మమ్మీ కూడా రెడీ అయిపోయింది. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. గుడ్ నైట్ చెప్పు మమ్మీ, ఇంకా పడుకోలే. కన్నయ్య అయితే క్యూట్ ఉన్నారు. మా వాళ్ళందరూ లగేజ్ పెట్టడానికి వెళ్ళారు. హలో రా తేజు, ఏంట్రా సిగ్గుపడుతున్నావు? పద పద రెడీ అయిపోదాం. హలో ఆల్ చెప్పు. హలో ఆల్. వాడు నేను వెళ్ళి చెప్తుంటే వాళ్ళ ఆదక్క లేచిందా లేదా చూస్తున్నాను. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాను ఖతావత్. ఈరోజు మేమైతే కల్లెపల్లికి వెళ్తున్నాము. అందుకోసం అని చెప్పి ఎవరు పడుకోలేదు. వీళ్ళు అప్పుడే సామాన్లు పెట్టి వచ్చేసినారు. హలో, ట్రావెలింగ్ టు కల్లెపల్లి. నైట్ 2 o'clock. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయితే కానీ ఎర్లీ మార్నింగ్ కల్లా అక్కడ రీచ్ అవ్వము. సో ఫర్ దట్ రీజన్ స్టార్టింగ్ మిడ్ నైట్. హలో స్పెట్స్ బాబు గుర్తున్నాడు కదా, లింగు మా తమ్ముడు. ఐ క్లినిక్ ఉంది కదా, ఐ క్లినిక్ ఉంది. సో మచ్ గడ్బడ్. నైట్ 2 o'clock టీ తాగుతుంది. సంజు ఇప్పుడే లేచింది. పూజతో పాటు చాయ్ తాగుతున్నా కుమార్. హాయ్ కుమార్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. ఏం చెప్తావు? 2, ఇట్స్ ఆల్రెడీ 2:05. ఇప్పుడు ఈ టైంకి స్టార్ట్ అవుతాయి కానీ ఎర్లీ మార్నింగ్ అక్కడ రీచ్ అవ్వలేము. అందుకని చెప్పేసి అందరం మిడ్ నైటే స్టార్ట్ అయిపోతున్నాం మిర్యాలగూడకి. ఆల్మోస్ట్ ఇట్ విల్ బి లైక్ 160 to 170 kilometers ఫ్రమ్ ఉప్పల్. Gang people. Time 2:24. We started from Uppal. Vijay's driving, Advik commenting. Yeah. So let's get start to our journey. Boy. 2:30కి స్టార్ట్ అయ్యామా, 4 అయింది. నార్కెట్పల్లి దగ్గర వచ్చేసాము. మా బుడ్డోడు పడుకోలేదు ఇంకా. సో ఇక్కడ కొంచెం రెస్ట్ అనమాట. ఇంకా టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇంకొక కార్ రాలేదు, మేమే ఫస్ట్ వచ్చేసాం. విజయస్ డ్రైవింగ్ కదా, అలానే ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళి టీ తీసుకుందాం. ఒకటి బెల్లం, ఒకటి షుగర్, ఒకటి కాఫీ. మళ్ళీ మిగతా వాళ్ళు వస్తారు, వాళ్ళేం తీసుకుంటారు. బెల్లం ఓకే. చాయ్ బాగుంది, బెల్లం చాయ్. హౌ ఇస్ యువర్ కాఫీ? A little bitter but good. So Vijay is also enjoying his tea. And మా ఇంకొక కార్ వచ్చేసింది. ఎక్కడ? ఇక్కడ. లేట్ పీపుల్. లేట్ అయిపోయింది. మిగతా వాళ్ళు పడుకున్నారా? అయ్యో, మిగతా వాళ్ళు పడుకున్నారు. నో కాఫీ, నో టీ బ్యాచ్. చాయ్. ఆఫ్టర్ టీ అందరు ఒక్కసారిగా ఎనర్జెటిక్గా మారిపోయినారు. అప్పటి నుంచి అందరు పడుకొని ఉన్నారు. విజయ్ టీ తాగిన తర్వాత ఒక్కసారి లైట్ వేస్తా, ఏదో చూయింగం తింటున్నాడు. ఇంకా నిద్ర రావద్దని చెప్పి టీ తాగిన తర్వాత కూడా చూయింగం. ఇంకా నిద్రలోనే ఉన్నావా?
నైస్ డ్రైవింగ్. నెంబర్ 2 గుడ్ నంబర్ 2 డ్రైవింగ్, ఎందుకంటే నంబర్ 1 డ్రైవర్ ఆల్రెడీ ఇంకొక కార్ లో ఉన్నాడు కాబట్టి. గుడ్ మార్నింగ్ పూజ. గుడ్ మార్నింగ్. చాయ్ తాగినావా? లేదు, నేను కాఫీ తాగిన. అప్పటి నుంచి పడుకున్నావు కదా, చాయ్ టైంకి ఎలా కరెక్ట్ గా లేచావు? అట్లా గుర్తొచ్చేస్తుంది. వీళ్ళిద్దరు కూడా మంచిగా పడుకున్నారు వెనకాలకి వెళ్ళి. నాకు నిద్ర రాలే. నువ్వు ఇక నిద్ర రాలే, నువ్వు చూస్తూనే ఉన్నావు. అక్కడ ప్లేస్ షిఫ్ట్ అయిపోయి వాళ్ళు వెనకాలకి వెళ్ళిపోయి పడుకుంటున్నారు. హలో సునీత, కనిపించట్లేదు. హాయ్ సంజు. పడుకోవచ్చని వాళ్ళ లాస్ట్ వెళ్ళిపోయినారు, వాళ్ళు కనిపించట్లేదు కదా, ఇప్పుడు పడుకుందాం అని చెప్పి వెళ్ళిపోయినారంట. వీడియో వచ్చేసరికి రిలేషన్లు బాగా గుర్తొచ్చేస్తుంది. అందరికి వీడియో కోసం మాట్లాడడం. ఎస్, మిర్యాలగూడ ఇంకా 51 కిలోమీటర్స్. తర్వాత అక్కడి నుంచి టెంపుల్కి ఇంకొక 50 కిలోమీటర్స్. మేబీ మే నాట్ బి. యా 50 + 29 ఐ గెస్. సో టోటల్ టెంపుల్కి ఇంకా 78 కిలోమీటర్స్ ఉంది. వచ్చిందమ్మా వయ్యారి అప్పటి నుంచి. నేనా నువ్వా? చికెన్ పిల్లి చూస్తున్నాం, ఫ్లాగ్స్ చూస్తున్నాం, నీ వయ్యారి వేషాలు కూడా చూస్తున్నాం. పడుకోవా? అది టైం ఎంతైతుంది తెలుసా? 4:33. పడుకోవా? పడుకోవచ్చు కదా. టైం వచ్చేసి 4:33. స్టిల్ 70 కిలోమీటర్స్ ఉంది ఇంకా మేము వెళ్ళడానికి రోడ్ పైన. ఇలా నైట్ టైం ట్రావెల్ చేయడం ఎంతమందికి ఇష్టం? నీకేమి ఇష్టం? ట్రావెల్ చేయడం ఇష్టమా లేకపోతే డ్రైవ్ చేయడం ఇష్టమా? డ్రైవ్ చేయడం. ఎందుకు? నైట్ టైమ్స్ వెహికల్స్ ఉండవనా? అంట. మీ అందరికి వినిపించింది కదా, అంట. అదే నీకు ఇష్టమా కార్లో వెళ్ళడం? డడాకి ఇష్టం అంట. నీకు ఇష్టమా? నీకు బొమ్మలే ఇష్టమా? ఓకే, కొనుక్కుందాం అయితే ఈరోజు బొమ్మలు. చాలా బొమ్మలు కొనుక్కుందామా? ఇక్కడ కార్ కట్ అవుతుంది. ఓహో, టాప్ రూఫ్ కారా? అర్థమైంది. టాప్ రూఫ్ కార్, ఇక్కడ కట్టింగ్ ఉంటది, దానిపైన నించోవచ్చు. అదేనా? వీళ్ళు చూడండి, చూయింగంలు పంచుకుంటున్నారు. ఎంత వద్దు అన్నా చూయింగంలు తింటారు. గుడ్ మార్నింగ్. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ రోడ్కి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం డైవర్షన్ తీసుకొని మిర్యాలగూడ రైల్వే స్టేషన్ వైపు అయితే వెళ్దాం. ఎందుకు? ఎవరి కోసం? చూసేద్దాం. A big surprise to Advi. 2:30 అరౌండ్ స్టార్ట్ అయ్యాము. మిర్యాలగూడకి రీచ్ అయ్యేటప్పటికి టైం వచ్చేసి 5:10కి అయితే ఇక్కడ రీచ్ అయిపోయాము. అండ్ నౌ చీకటి అయిపోయింది, కొంచెం పొద్దున వచ్చేస్తుంది. ఎన్ని స్పీడ్ బ్రేకర్స్! అది వచ్చినప్పుడల్లా వీడియో అలా ఇలా షేక్ అవుతుంది. చాలా దూరమే రావాలి మెయిన్ రోడ్ నుంచి రైల్వే స్టేషన్కి. లోపల ఇంకా 200 మీటర్స్ అంట. చలో వాక్. గుడ్ మార్నింగ్. మళ్ళీ ఇంకొకసారి అక్కడ వెయిటింగ్. కనిపించేసారు. హలో, కనిపించేసావు. ఇంకొక కార్ కూడా వచ్చేసింది. అప్పటి వరకు భయం రాలే. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. అది ఎవరున్నారు చూడు. ఓ రమ్మి మామా, వి ఆర్ వెయిటింగ్. హాయ్ రమ్మి మామా.
కమాన్ నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ కనిపిస్తుంది, దూరంగా కనిపిస్తుంది చెట్ల మధ్యలో టెంపుల్. మార్నింగ్ 5:48 we reach ది టెంపుల్. 3.5 hours లో రీచ్ అయిపోయాం. పవర్ ప్లాంట్ ఫైనలీ మార్నింగ్ 5:50కి అయితే మేము రీచ్ అయిపోయాము టెంపుల్ దగ్గరికి. టెంపుల్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. ఓల్డ్ టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది ఓల్డ్ టెంపుల్. అదే టెంపుల్ని ఇప్పుడు డెవలప్ చేసి పెద్దగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా ఫస్ట్ ఒక 3 రౌండ్స్ అయితే వేసేద్దాం కార్లోనే. చూడండి అప్పుడే వచ్చి మొక్కేసి మేకలను కోసేస్తున్నారు. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఇది ఓల్డ్ టెంపుల్. అందరూ వచ్చేసి పూజలు చేసేసి మేకలను కూడా కోసేస్తున్నారు ఇంత పొద్దున. చాలా మంది మేకలు కోసుకొని వెళ్ళి వంట కూడా స్టార్ట్ చేసి ఉంటారు. మనం ఇంత నైట్ స్టార్ట్ అయినా టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వడానికి ఈ టైం పట్టింది. రెడా కంచు चल సరే అక్కడ सर बोट लगा दे अगला तो ఎక్కడికి వచ్చినారు? జేజే చేయడానికి కల్లేపల్లి బంగారు మైసమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. నా ఫ్రెండ్స్ వాట్సాప్లో ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు చాలాసార్లు చూసి ఉంటారు ఈ టెంపుల్ నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టడం అండ్ ఇంతకుముందు యూట్యూబ్లో పెట్టడం. ఈరోజు మళ్ళీ కల్లేపల్లి బంగారు మైసమ్మ టెంపుల్కి అయితే మేము వచ్చాము పూజ చేయడానికి.
ఎవ్రీ సండే వస్తే చాలా రష్గా ఉంటుంది ఈ టెంపుల్. ఈరోజు మేము థర్స్డే వచ్చాము, సో కొంచెం రష్ తక్కువగా ఉంది. అండ్ సమ్మర్ కూడా మెయిన్ రీజన్ ఎవరు లేకపోవడానికి. ఇక్కడ చాలామంది చాలా రకాల మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. చూడండి, ఇక్కడ ఫ్యామిలీ అందరు వచ్చి బోనం తీసి దేవుడిని మొక్కు చెల్లించుకుంటున్నారు. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. లోపల అమ్మవారు అయితే చాలా మహిమ గలది. మనం ఏం కోరుకున్నా నెరవేరుతుంది. గుడి ముందే ఇలా హోమం ఉంటుంది. ఆ హోమం దగ్గర అగరబత్తులు వెలిగించేసి దేవత చుట్టూ, గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి వాళ్ళ మొక్కులని, మేకలను కోసి తీర్చుకుంటారు. నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ మేము వస్తాం ఈ టెంపుల్కి మిస్ అవ్వకుండా. ఇక్కడ లోపల ఉంది కదా ఎల్లో కలర్లో, అదే మెయిన్ టెంపుల్. అక్కడే అమ్మవారు ఉంటారు. ఇప్పుడు డెవలప్మెంట్ నడుస్తుంది టెంపుల్ది, సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ గుడిలో కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా మనకి చుట్టూ షాప్స్ ఉంటాయి, అన్నీ కూడా దొరికేస్తాయి. వంట సామాన్లు, వాటర్, పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా దొరికేస్తాయి. పూజ చేసి వచ్చిన తర్వాత అద్వి, హలో అద్వి, నువ్వు వచ్చింది కార్లో, బైక్ ఎక్కడ దొరికింది నీకు? ఎక్కడి నుంచి వచ్చేసింది బైక్? మనసుంటే మార్గం ఉంటదిగా. పూజ అయిపోయింది, ప్రశాంతంగా కూర్చున్నారు మాట్లాడుకుంటూ. ఇక్కడ మేక క్లీనింగ్ అవుతుంది. పర్యవేక్షిస్తున్నావా? టైం 12:44. గుడి దగ్గర పూజ కంప్లీట్ చేసుకొని మేమైతే రిటర్న్ బ్యాక్ టు ఉప్పల్ అగైన్. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఫ్రమ్ విజయ్ అండ్ జాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చంపుతుంది నన్ను ఇంట్లో అంటావా? చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పొద్దున్న ఎనర్జీ లేదు, అస్సలు నిద్ర లేదు, అందుకనే కొంచెం ఎనర్జీ కూడా లేదు, వాయిస్ కూడా లేదు, ఏం లేదు. ఫస్ట్ వెళ్ళి ఫటాఫట చాయ్ తాగాలి. చాయ్ గురించి షార్ట్ వీడియో అయితే నేను మీకు పెట్టేస్తాను. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ బై. గుడ్ ఆఫ్టర్నూన్, గుడాలు, పిన్నులు, సూదులు. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ బై. గుడ్ బై. గుడ్ బై. బాయ్ చెప్పాయి. బాయ్ బాయ్. మా తారనక అత్త నుంచి బాయ్ అందరికి. వీడియోస్ అన్ని చూడేయండి. మిట్ట మధ్యాహ్నం 1 o'clock. This gang. What are you having? 7 Up. 7 Up. Cool water. ఏం తీసుకుంటున్నావు? చాయ్, కాఫీ? చాయ్. నీకు చాయ్. ఇంకా కాలే, హీట్ అవుతుంది. అరే ఆగే, స్పెషల్ అంటమ్మా, కప్పులు కడిగేయండి వాళ్ళకి. ఈడ కప్పులు లేవు, ఆర్సీబీ వాళ్ళు తీసుకోపోయారంట. గ్లాస్ వేయండి వేయండి, దాంట్లో వేయండి. అది బెల్లమా? ఓకే, నైస్. తాటి బెల్లం. ఓకే, ఓకే, నైస్, బాగుంది. ఒకటి 2/3 చేయరా టీ? మధ్యాహ్నం కూడా చాయ్ తాగుతున్నాం. దగ్గర బాగా అలసిపోయాం, సో ఎండ నో ఫరక్, చాయ్ కావాలి ఫస్ట్.
కనయ్య కీకీ కను కీకీ కను రైడ్ చేసినావా? ఎక్కడికి వెళ్తున్నావు కనయ్య? కనయ్య ఓ కనయ్య